నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ బస్ యాత్రకు ఒక్కరోజు విరామం నేడు నెల్లూరులోని ముఖ్య నేతలతో సమావేశం నేడు కాంగ్రెస్ లో చేరనున్న కూన శ్రీశైలం గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక ఏపీలో కొనసాగుతున్న ప్రజాగలం యాత్ర నేడు నర్సాపురం పాలకొల్లులో చంద్రబాబు నాయుడు పర్యటన కాసేపట్లో కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ ఎండిన పంట పొలాల పరిశీలన కొమరంభీం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ గజ ఏనుగుల దాడితో కాగజ్ నగర్ కారిడార్ లో టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతుంది. రైతుల అంశం అజెండాగా ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఎండిన పంటల పరిశీలన పేరుతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించి పంటలను పరిశీలించిన కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రైతు సమస్యలే అస్త్రాలుగా పార్లమెంట్ ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత రెడీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్లే పంట పొలాలు ఎండిపోయాయని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నల్గొండ పర్యటనలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే ప్రాజెక్టులో నీటిని వదలలేదని ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ పై కక్షతో రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కాలంతో వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. అయితే ఈ నెల 13న చేవెళ్లలో, ఈ నెల 15వ తేదీన మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శివాని. అయితే నేడు కరీంనగర్ జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో అయితే కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్గంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్న కేసీఆర్ అయితే రైతులు ఎట్లా చనిపోతున్నారనే ఉద్దేశంగానే అంటే ఏదైతే పంట పొలాలు ఎండిపోతున్న వాటికి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వము తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అనే నేపథ్యంలోనే కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే నేరుగా 11 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి వద్దకు రానున్న నేపథ్యంలో అక్కడ నుండి ఏదైతే ఈ కేసీఆర్ ను కార్యకర్తలు ఎదుర్కొని నేరుగా అక్కడికి వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ పంట పొలాలను పరిశీలించి అయితే ఏమైందని చెప్పేసి రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే అక్కడి నుండి నేరుగా చొప్పదాని నియోజకవర్గంలోని బోయినపల్లికి చేరుకుంటారు. బోయినపల్లిలోని రైతులను పరామర్శిస్తారు. అయితే ఏదైతే ఈ ఎండిపోయిన పంటలు ఉన్నాయో పంటలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వము అన్నది. అయితే ఆ ఎండిపోయిన పంటలకి ఏదైతే ఈ రైతులకు నష్టపోయినటువంటి
బోనస్ ఇస్తా అన్నటువంటి 5,000 కానీ లేకుంటే కౌలు రైతులకు ఇస్తా అన్న 15,000 కానీ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒప్పుకున్న ఏదైతే దీనిపైన ఫోకస్ చేశారో అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ కు మద్దతు తెలిపడానికి కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. శివాని. రైట్, థ్యాంక్ యూ సంపత్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే అజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి. అధికార విపక్షాల మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పొలాలను పరిశీలించేందుకు పల్లెబాట పెట్టారు. అటు బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం బండి సంజయ్ కరీంనగర్ వేదికగా రైతు దీక్ష చేపట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాజాగా మరో దఫా ఆందోళనకు సిద్ధమైంది కమలదళం. ఇవాల్టి నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రశ్నిస్తూ తెలంగాణ రైతాంగం పేరుతో ఆందోళనకు దిగనున్నారు. రంగారెడ్డి జిల్లాలో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, సంగారెడ్డిలో లక్ష్మణ్ దీక్షలో పాల్గొంటారు. అయితే రైతు భరోసా 15,000, రైతు కూలీలకు 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతన్నల కన్నీళ్లు తుడవాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు సాగునీటిని అందివ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ హస్తం పార్టీలో చేరనున్నారు. కుత్బుల్లాపూర్లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కోలన్ హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డిలు కాంగ్రెస్ లోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. అయితే పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. మరోసారి బీజేపీ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు మైనంపల్లి అలాగే అగస్మీర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పట్నం మహేందర్ బాబు, సలాం హనుమంత్ రెడ్డి, ఇతర నాయకులు కూడా కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నివాసానికి వెళ్ళి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మలకంగి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క తీసుకెళ్తులేదు. అయితే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు అలాగే బీఆర్ఎస్ ప్రత్యర్థులు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సబ్ ఫైట్ ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు పార్లమెంటు సీటు అత్యంత కీలకంగా సీఎం రేవంత్ తీసుకోవాల్సి ఎంపీగా మద్దతు ఎంపీగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే గతంలో ఆయన వైఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కూడా మొన్నటి ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనంతరం బీజేపీ పోటీ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బీజేపీ టికెట్ కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం పూన వివేకానంద గౌడ్ మీద ఆయన ఓడిపోవడం జరిగింది. అనంతరం కూడా ఇప్పుడు ఆయనతో చర్చలు జరుపుతా ఉన్నారు, చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. అయితే ఈ రోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జబర్దస్త్ నుంచి ఆయన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ నేతల మీద కూడా దృష్టి సాధించింది, చేరికల మీద దృష్టి పెట్టింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దాదాపు 14 కైవసం చేస్తున్నందుకు కూడా వ్యూహరచన చేస్తా ఉంది. అయితే ప్రధానంగా అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటుగా ఆయనే నేరుగా కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లి అలాగే మైనంపల్లి హనుమంతరావు కూడా కూన శ్రీశైలం గౌడ్ కొంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయనతో పాటు వెళ్లి కీలక నేతలు కూడా ఆయనతో చర్చ చేశారు. ఆయన సునిపత వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. వాళ్ళ జబర్దస్త్ నుంచి టీడీపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం దృష్టి సారించిందా? ఈ సీట్కు ఉద్యమకారుల డిమాండ్ పెరుగుతుందా? తమకు అవకాశం ఇవ్వాలని సాయన కుటుంబం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందా? సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్తుందా? ఇంతకీ కంటోన్మెంట్ రేస్లో ఉన్నదెవరు? టికెట్ ఎవరికి దక్కే అవకాశాలున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్గా మారినట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని నివేదిత బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తన తల్లితో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు కంటోన్మెంట్ నుంచి ఉద్యమకారులు సైతం టికెట్ ఆశిస్తున్నారు.
సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని ఆశావహులకు పార్టీ అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత విజయం సాధించారు. ఆమె మరణించడంతో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే విధంగా గులాబీ పార్టీ కసరత్తులు చేస్తుంది. కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం చర్చోపచర్చలు కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాయన్న మృతితో కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశం కల్పించింది. ఆమె సైతం కారు ప్రమాదంలో గత నెలలో మృతి చెందింది. దీంతో ఆమె సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ పరిస్థితుల్లో కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం సమాలోచనలు జరుపుతోంది. మరోసారి సాయన్న కుటుంబానికి అవకాశం ఇస్తే సెంటిమెంట్ కలిసి వస్తుందా లేదా అనే దానిపై లెక్కలు వేస్తుంది. ఇదిలా ఉండగా కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు ఉద్యమకారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తమకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. సాయన్న కుటుంబంపై ప్రజల్లో ఉన్న ఆదరణతో ఉద్యమకారులకు అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యమకారులు తెరమీదకు వచ్చారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గజ్జెల నగేష్, తెలంగాణ రాష్ట్ర మైనింగ్ సంస్థ చైర్మన్గా పనిచేసిన క్రిషాంక్తో పాటు మరో 2 పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్రిషాంక్కు టికెట్ ఇవ్వడం లేదని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామని నాడు కేటీఆర్ చెప్పారు. దీంతో ఇప్పుడు క్రిషాంక్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని అధిష్టానం నియమించింది. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీ పైన పలువురు నేతలపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆశావహులకు గులాబీ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. నిబద్ధతతో ఉండేవారికి, గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా? అలా కాని పక్షంలో ఉప ఎన్నిక అనివార్యమైతే బీఆర్ఎస్ సాయన్న కుటుంబానికి టికెట్ ఇస్తుందా, ఇవ్వదా? బీఆర్ఎస్ అధిష్టానం మదిలో ఏముంది? భవితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలక్పేట్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాసేపట్లో శాంతి స్వరూప్ భౌతికాయాన్ని డీడీ కాలనీలో స్వగృహానికి తరలించనున్నారు.
దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలక్పేట్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరి కాసేపట్లో శాంతి స్వరూప్ భౌతికాయాన్ని డీడీ కాలనీలో స్వగృహానికి తరలించనున్నారు. ఎస్ఐబి వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజురోజుకు మలుపు తిరుగుతుంది. హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసులోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో మరికొందరు పోలీస్ అధికారుల మెడ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. నవంబర్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎపిసోడ్తో హాట్ టాపిక్ గా మారారు. అయితే ఈ నలుగురి ఫోన్లు ఎస్ఐబి డిఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే అప్పట్లో అతి కొద్ది మంది పోలీస్ ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒక్కరోజు ముందు ఎస్ఐబి అధికారులు ఫామ్ హౌస్ కు వెళ్లి 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామీజీల సిట్టింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్లోనే జరిగినట్లు, అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలు కూర్చున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆపరేషన్లో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజ్లను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని బీజేపీ ప్రముఖులను టార్గెట్ గా చేసుకుంది. 2022 నవంబర్ 3న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫుటేజ్లను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను గురించి విలేకరులకు వివరించారు. సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు ఈ ఫుటేజ్లను పంపినట్లుగా తెలుస్తుంది. అయితే దర్యాప్తు అధికారులు ఓ దశలో ఈ కేసులో ఢిల్లీ పెద్దల హస్తముందని తేల్చి చెప్పింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల కోసం స్పెషల్ ఫ్లైట్ ను బుక్ చేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వారు ఢిల్లీతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసిందెవరు, అందులో ప్రయాణించిన అధికారులెవరు అనే కోణం పైన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు దృష్టి సారించారు.
తెలుగు రాష్ట్రంలో ఎండలు మండిపడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాలలో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. సాధారణ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి బిగ్ బూస్ట్ లభించినట్లయితే 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సీనియర్ నటి ఎంపీ సుమలత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలోనే తన అభిమానులు నియోజకవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బీజేపీకి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. దీంతో సుమలత సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే మాండ్య బీజేపీ జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామికి ఆమె మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన మాండ్య నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరవనని సుమలత అన్నారు. నిత్యం ప్రజల సేవ కోసం తన ఇంటి తలుపులు ఇప్పటికీ తెరిచి ఉంటాయని సుమలత స్పష్టం చేశారు. హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్ కల నెరవేరబోతుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే ఈ సీజన్ చివరి మ్యాచ్లో ఓడిన ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోటీకి సిద్ధమయ్యాయి. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన 2 గంటల్లోనే అయిపోయాయంటే ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ తెలుస్తుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ శివాని, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికైంది. ఈ సాయంత్రం 7:30 సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు పూర్తి చేస్తున్నాయి. ఇక ఇరు జట్లు ఈ సీజన్ లో ఆడిన చివరి మ్యాచ్ ఇరు జట్లు కూడా ఓడిపోయాయి. అటు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే గుజరాత్ టైటన్స్ చేతిలో సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయింది. సో అంటే ఇప్పటికి ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది. సో ఈ మ్యాచ్ లో సొంత గడ్డ మీద గెలవాలని ఒక కొంత పట్టుదలతో సన్ రైజ్ హైదరాబాద్ ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యథావిధిగా తన రూల్స్ కొనసాగించాలని అటు చెన్నై సూపర్ కింగ్స్ ఇస్తుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి బౌలర్ ముస్తఫిజుర్ లేకపోవడం తోటి అదొక లోట్ అనే చెప్పుకోవాలి. తను కొన్ని వీసా ప్రాబ్లమ్ తోటి తన సొంత దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ కోసం ఎప్పటి నుంచో క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ హైదరాబాద్ లో జరగలేదు. అయితే ఎక్కువ మంది అభిమానులందరూ కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడ జరగాలి అని కోరడంతో ఫైనల్ గా బీసీసీఐ హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ షెడ్యూల్ లో పెట్టింది. ఇక ధోని ఈ ఏడాది ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడతాడని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ధోనిని చివరిసారిగా తమ గ్రౌండ్ లో చూడాలని ఒక ఆశ, అదేవిధంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ మూమెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్న మూమెంట్ కూడా ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్ తోటి అభిమానుల కోరిక కూడా నెరవేరబోతుంది. మొత్తానికి లాస్ట్ జరిగిన మ్యాచ్ లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో దాదాపు ఇప్పటివరకు ఐపీఎల్ లో ఉన్న ఒక రికార్డుని ఎస్ఆర్ఎస్ బ్రేక్ చేసింది. అత్యధిక స్కోర్ ని కొట్టి మళ్ళీ
అదే రికార్డుని క్రియేట్ చేయాలంటూ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో ఎక్కువ స్కోర్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎవరైతే ఆడతారో వాళ్ళు ఎక్కువ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఈ మధ్యాహ్నం నుంచే ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఒక సందడి వాతావరణం అనేది నెలకొనబోతుంది. అంటే ఎస్ఆర్హెచ్ తోటి మ్యాచ్ జరుగుతున్నప్పటికీ ఎక్కువ మంది చెన్నై సూపర్ కింగ్స్ కే ఎక్కువ మంది అభిమానులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సిఎస్కేకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ రోజు స్టేడియంలో అటు ఆరెంజ్ ఆర్మీ అదేవిధంగా సిఎస్కే ఆర్మీ ఇరు జట్లు కూడా బరిలోకి దిగబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మ్యాచ్ ఈ రోజు సాయంత్రం అభిమానుల కోరిక కూడా నెరవేరబోతుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.